హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 22nd డిసెంబర్ 2025. నేను మీ భరత్ కొత్త. మనం ఫ్రైడే మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 25,900 నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. 25,900 లెవెల్ సస్టైన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు హై చూస్తే 25,999 ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనకు మండే రోజు ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకు ఇంపార్టెంట్ లెవెల్ ఒకసారి మార్క్ చేసుకుంటే మనకి ఏదైతే ట్రెండ్ లైన్ మనం మార్క్ చేసుకున్నామో ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి సక్సెస్ఫుల్గా దానిపైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే మనకు 25,950 అండ్ 980 లెవెల్స్ అనేది సస్టైన్ అవుతాయి. నిఫ్టీలో మనకు నెక్స్ట్ టార్గెట్ ఇస్తే 26,050. ఈవెన్ ఇది క్రాస్ అయితే 26,100 అబోవ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు సపోర్ట్ వచ్చేసి 25,960 నుంచి 980 రేంజ్ అనేది సస్టైన్ అవుతాయి. హయ్యర్ సైడ్ మూవ్ అవ్వచ్చు. దీని టార్గెట్ వచ్చేసి 26,056 ఆ రేంజ్ టచ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేసు ఇది క్రాస్ అవుతే మాత్రం హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. 26,060 లెవెల్ అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా షార్ట్ సైడ్ అయితే రేపటి మార్కెట్లో మనకు ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకి ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం డౌన్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ చూస్తే ఏంటంటే 26,050 రేంజ్ అయితే టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది దీనిపైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక ఫాస్ట్గా హయ్యర్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 26,100 150 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మూమెంట్ అనేది కొంచెం స్లోగా కనిపించింది. ఫ్రైడే రోజు ఫ్లాట్గా ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 59,140 150 నుంచి 58,900 నుంచి 59,150 రేంజ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. వేరే నిఫ్టీ చూస్తే మనకు ఒక గ్యాప్ అప్ తర్వాత ఒక హైయర్ సైడ్ మూవ్ వెళ్ళడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 58,900 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే 59,200 అండ్ 250 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 59,200 అబోవ్ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ అంటే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 59,200 ఆర్ 250 అబోవ్ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అయ్యి సేమ్ టైంలో నిఫ్టీ 26,055-60 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మొత్తం స్పీడ్గా హైయర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అందుకే ఏంటంటే నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 26,050 నుంచి 60 రేంజ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 29,200 నుంచి 250 లెవెల్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేసు దీన్ని అబోవ్ సస్టైన్ అవుతే మాత్రం ఒక హైయర్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.